Hi friends, welcome to day 3 for our SRE course. So today we will learn about some basic Linux architecture. సో ఇది మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. మనకి ఎస్ఆర్ఈలో చాలా యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ డెవాప్స్లో యూజ్ అవుతుంది. లైనక్స్ అనేది చాలా వెల్ డిమాండ్ ఓఎస్ అన్నమాట. సో ఈరోజు మనం అదే తెలుసుకుందాం. యా ఓకే. సో ప్రొడక్షన్లో అప్లికేషన్ స్లో అయింది అంటే చాలాసార్లు ప్రొడక్షన్లో ఏదైనా అప్లికేషను స్లో అయితే సో అది కోడ్ వల్లే కాదు, కోడ్లో కాదు, సమ్టైమ్స్ లో లైనక్స్ ఓఎస్లో కూడా ఉంటుంది అన్నమాట. అది కూడా దానివల్ల కూడా మనకి ప్రొడక్షన్ ఇష్యూ ఉంటుంది. సో లైనక్స్ ఓఎస్ వల్ల కూడా ఉంటుంది. సో మీరు ఒక స్ట్రాంగ్ ఎస్ఆర్ఈ అవ్వాలంటే లైనక్స్లో ఇంటర్నల్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. సో లైనక్స్లో SRE candidates should learn Linux internals. ఓకేనా? ఈ వీడియోలో మనం లైనక్స్ ఆర్కిటెక్చర్ as well as kernel versus user space, సో ఇలా అండ్ రియల్ ఇన్సిడెంట్ని ఎలా డీబగ్ చేస్తారో కూడా చూద్దాం ఈ ఇన్సిడెంట్లు ఈ యొక్క వీడియోలో. ఓకే. సో ఫస్ట్ మనం ఇప్పుడు కూడా లైనక్స్ ఆర్కిటెక్చర్ ఇంటర్నల్స్ చూద్దాం. సో లైనక్స్ Linux architecture. సో లైనక్స్కి డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒకే ఆర్కిటెక్చర్ దాంట్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో లైనక్స్ ఒక లేయర్డ్ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్లో పనిచేస్తుంది. ఫస్ట్ది యూజర్ అప్లికేషన్స్. ఓకే. నెక్స్ట్ది సిస్టమ్ libraries, we can call it as glibc. So after that we have system calls. Okay. After that we have kernel. So last one, hardware like CPU, disk and memory. ఓకే. సో ఇవన్నీ లాస్ట్. సో ఇది ఎలా అవుతుందంటే ఈ ఓకే ఇలా పెడతాం. ఫస్ట్ ఎప్పుడు యూజర్ అప్లికేషన్స్ చెప్పాను కదా. సో యూజర్ అప్లికేషన్స్ సిస్టమ్ లైబ్రరీస్ని కాల్ చేస్తుంది. సిస్టమ్ లైబ్రరీస్ మాత్రం ఈ సిస్టమ్ కాల్స్ని కాల్ చేస్తుంది. సిస్టమ్ కాల్స్ కెర్నల్తో టచ్ అయి ఉంటుంది. కెర్నల్ అనేది హార్డ్వేర్తో టచ్ అయి ఉంటుంది. సో ఒక అప్లికేషన్ డైరెక్ట్గా CPU లేదా డిస్క్ని యాక్సెస్ చేయలేదు. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఉంది కదా, ఈ యూజర్ అప్లికేషన్స్ డైరెక్ట్గా దీన్ని యాక్సెస్ చేయలేవు. సో దానికి కానీ కెర్నల్ ద్వారా జరుగుతాయి అన్నీ ఇక్కడ. సో ప్రతిదీ కూడా ఈ కెర్నల్ అనేది మెయిన్ అన్నమాట. సో ఇట్స్ ఏ హార్ట్ ఫర్ లైనక్స్. ఓకేనా?
సో దీనిలో మనం ఇంకా ఇండెప్త్గా నేర్చుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. సో ఫస్ట్ది సో ఫస్ట్ది యూజర్స్ యూజర్ స్పేస్. సో యూజర్ స్పేస్ అంటే అప్లికేషన్స్ రన్ అయ్యే ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి అప్లికేషన్ అంటే చాలా అప్లికేషన్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ రన్ అవుతాయి. అప్లికేషన్స్ రన్ అవుతాయి ఇక్కడ, ఓకేనా? అప్లికేషన్స్ రన్ అవుతాయి. సో ఇక్కడ ఎలా సపోజ్ ఏ అప్లికేషన్స్ అని అడిగితే జావా అప్లికేషన్స్, పైథాన్ అప్లికేషన్స్ ఆర్ ఎన్జిన్ఎక్స్, సో ఎన్జిన్ఎక్స్, డాకర్ కంటైనర్స్ రన్ అవుతాయి. సో ఇక్కడ డిఫరెంట్ అన్ని రన్ అవుతాయి. సో ఇక్కడ ముఖ్యమైన ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హార్డ్వేర్కి డైరెక్ట్గా యాక్సెస్ ఉండదు, ఓకేనా? హార్డ్వేర్కి డైరెక్ట్గా నో యాక్సెస్, నో డైరెక్ట్ యాక్సెస్ టు హార్డ్వేర్, నో డైరెక్ట్ యాక్సెస్ టు హార్డ్వేర్. అండ్ ఇట్స్ అ సేఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట, సేఫ్ ఎన్విరాన్మెంట్. ఎందుకు డైరెక్ట్గా మనం ఆ మెమరీని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం కాబట్టి ఆటోమేటిక్గా ఇది సేఫ్ అవుతుంది. అప్లికేషన్ క్రాష్ అయినా కానీ ఓఎస్ మాత్రం క్రాష్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ నేను యూజర్ స్పేస్లో నా అప్లికేషన్ క్రాష్ అయింది, ఓకేనా? అప్లికేషన్ క్రాష్ అయింది, బట్ ఓఎస్ మాత్రం క్రాష్ అవ్వదు, ఓకేనా? ఓఎస్ క్రాష్ అవ్వదు. సో ఇది చాలా యూజ్ఫుల్ అనమాట యూజర్ స్పేస్ అనేది. సో నెక్స్ట్ ఏంటిది కెర్నల్ అంటే ఏం చెప్పాను? ఇట్స్ హార్ట్ అని చెప్పాను. సో కెర్నల్ నథింగ్ బట్ కెర్నల్ స్పేస్, ఓకేనా? కెర్నల్ స్పేస్. సో కెర్నల్ అనేది ఓఎస్ యొక్క మెయిన్ కోర్, లైనక్స్ ఓఎస్ యొక్క మెయిన్ కోర్, లైనక్స్ ఓఎస్ కోర్. సో కెర్నల్ హ్యాండిల్స్ ఇక్కడ ఏమేమి హ్యాండిల్ చేస్తే ఆడమని చెప్పాను? ప్రాసెస్ హ్యాండిల్ చేస్తుంది, ప్రాసెస్ షెడ్యూల్ చేస్తుంది, అండ్ మెమరీ మేనేజ్మెంట్. అలా నేను చెప్పాను, మెమరీ అవుతుంది, డిస్క్ అవుతుంది, నెట్వర్కింగ్. సో మెమరీ ఎంజిఎం మేనేజ్మెంట్ అండ్ డిస్క్ మేనేజ్మెంట్ అవుతుంది, అండ్ నెట్వర్కింగ్ కూడా ఇక్కడే మేనేజ్ అవుతుంది. సో కెర్నల్కి ఫుల్ హార్డ్వేర్ యాక్సెస్ ఉంటుంది, ఫుల్ యాక్సెస్ టు హార్డ్వేర్, ఓకే? సో అసలు ఎస్ఆర్ఈ ఎందుకు ముఖ్యం? సో చాలా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ మనకి కెర్నల్ లెవెల్లోనే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అవన్నీ యాప్ మెట్రిక్స్ అవన్నీ మనకి కెర్నల్ లెవెల్లోనే మనకి ఎక్కువ ఉంటాయి. సో యాప్ మెట్రిక్స్ కంటే కెర్నల్ మెట్రిక్స్ నిజాన్ని చూపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక యాప్ మెట్రిక్స్ నాకు ఒక యాప్ మెట్రిక్స్ ఒకసారి మనకి పర్ఫార్మెన్స్ చాలా హై చూపిస్తుంది, బట్ అది నిజమైతే కాదనుకోవచ్చు. బట్ ఇన్ ది కెర్నల్ మెట్రిక్స్లో ఇది మాత్రం మనకి ప్యూర్ అండ్ కరెక్ట్గా మనకు కరెక్ట్గా కనిపిస్తుంది. సో యూజర్ అప్లికేషన్స్ రన్ చేస్తుంది, కెర్నల్ స్పేస్ హార్డ్వేర్ మరి సిస్టమ్ రిసోర్స్ని మేనేజ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే యూజర్ స్పేస్ ఏం చేస్తుంది? అప్లికేషన్స్ రన్ చేస్తుంది, బట్ కెర్నల్ ఏం చేస్తుంది? హార్డ్వేర్ అండ్ సిస్టమ్ రిసోర్స్ని మేనేజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ హియర్. అండ్ we have ప్రాసెస్ అండ్ థ్రెడ్. సో నాకు తెలిసి జావా వచ్చిన వాళ్ళందరికీ ఈ థ్రెడ్ అనే కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది, అండ్ ప్రాసెస్ అనేది తెలిసే ఉంటుంది. సో ప్రాసెస్ అనేది ఇండిపెండెంట్ అనమాట. ప్రాసెస్ అనేది ఏంటంటే ఇండిపెండెంట్ రన్నింగ్ ప్రోగ్రామ్, అది ఎవరితోనో కూడా మనకి డిపెండ్ అయ్యి ఉండదు. సో అదేంటంటే ఇండిపెండెంట్ రన్నింగ్ ప్రోగ్రామ్ అండ్ ఓన్ మెమరీ స్పేస్. సో దానికి ఏంటంటే ఓన్ మెమరీ స్పేస్ ఉంటుంది, అంటే హెవీ వెయిట్. బట్ ఈ ప్రాసెస్ అనేది చాలా హెవీ వెయిట్ బట్ స్ట్రాంగ్ ఐసోలేషన్, ఓకే? స్ట్రాంగ్ ఐసోలేషన్ ఇవన్నీ మనకు ప్రాసెస్లో ఉంటాయి, ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే థ్రెడ్ మెయిన్ పాయింట్. సో థ్రెడ్ మెయిన్ ఇక్కడ. సో
థ్రెడ్ అనేది ప్రాసెస్లో ఉండే లైట్ వెయిట్ అనమాట. సో థ్రెడ్ అనేది ఒక ప్రాసెస్కి ఒక థ్రెడ్ అనేది మెయిన్గా ఉంటుంది. బట్ ఒక థ్రెడ్ అనేది ప్రాసెస్లో ఉంటుంది మెయిన్ అదే. సో చెప్పింది ఏంటిది, ప్రాసెస్లో ఒక థ్రెడ్ పక్కాగా ఉంటుంది. సో థ్రెడ్ అనేది చాలా లైట్ వెయిట్. అంటే మెమరీని షేర్ చేస్తాయి, మెమరీని స్టోర్ చేసుకోకుండా ఈచ్ థ్రెడ్కి షేర్ చేస్తూ ఉంటాయి. మెమరీ షేరింగ్ అనేది బెస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. పర్ఫార్మెన్స్ చాలా మంచిది దీనివల్ల. ఏంటంటే పర్ఫార్మెన్స్ మంచిది ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, జావా అప్లికేషన్స్లో ఒక ప్రాసెస్ జేవిఎంలో రన్ అయ్యే జావా థ్రెడ్స్ అనుకోవచ్చు. ఓకే, సో ఎస్ఆర్ ఇంపోర్ట్స్. సో థ్రెడ్ లీక్స్ వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఓకే నువ్వు మామూలుగా నేర్చుకున్నావు, కానీ దీనివల్ల నాకు ఎస్ఆర్ఈలో నాకేం ఉపయోగం అని నువ్వు క్వశ్చన్ అడిగితే, సో థ్రెడ్ లీక్స్ వల్ల ఏమవుతుంది, థ్రెడ్స్ ఎక్కువ లీక్ అవుతూ ఉన్నాయి అనుకోండి. దానివల్ల ఏమవుతుంది, థ్రెడ్ లీక్ వల్ల సిపియు యూజేజ్ ఎక్కువ ఉంటుంది. సిపియు యూజేజ్ ఎక్కువ వల్ల మనకి ఏముంటుంది, ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది స్లోగా రన్ అవుతూ ఉంటాయి. సో టూ మెనీ ప్రాసెస్ వల్ల ఏమవుతుంది, సిస్టమ్ యొక్క మెమరీ కానీ డిస్క్ స్పేస్ కానీ అడ్జస్ట్ అయిపోతాయి, అంతే కదా. ఇప్పుడు టూ మెనీ రిక్వెస్ట్లు ఉన్న వల్ల ఏమవుతుంది, సిస్టమ్ రిసోర్సెస్ ఎగ్జాస్ట్ అవుతాయి. ఓకే, సింపుల్ వన్, థ్రెడ్ లీక్ వల్ల సిపియు ఎగ్జాస్ట్ ఎక్కువ, మనకి యూజేజ్ ఎక్కువ అయిపోతుంది. ఇలాగా ఇప్పుడు ఒక అప్లికేషన్స్లో మెనీ థ్రెడ్స్ అవి లీక్ అవుతూ ఉన్నాయి అనుకో, మెనీ థ్రెడ్స్ క్రియేట్ అవుతున్నాయి అనుకోండి. దానివల్ల మనకి ఏమవుతుంది, సిపియు ఎక్కువ మెమరీని వాడుకోవాల్సి వస్తుంది. బట్ మీరు ఓకే, నెక్స్ట్ది సిస్టమ్ కాల్స్. ఓకే, సో సిస్టమ్ కాల్స్ అంటే ఏంటి, సిస్టమ్ కాల్స్ అంటే యూజర్ స్పేస్కి కెర్నల్ స్పేస్కి బ్రిడ్జ్ అనమాట. అంటే ఇప్పుడు యూజర్ స్పేస్ అండ్ కెర్నల్కి బ్రిడ్జ్ అనమాట. సో కెర్నల్కి బ్రిడ్జ్ ఈ సిస్టమ్ కాల్స్. ఓకే, సిస్టమ్ కాల్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు, మనం కొన్ని ఆపరేషన్స్ చేయగలం. ఏ ఆపరేషన్స్ అంటే ఫైల్ రీడ్ ఆర్ రైట్, ప్రాసెస్ని మనం క్రియేట్ చేయొచ్చు, అండ్ మెమరీ అలొకేట్ చేయొచ్చు. యా, సో మనకి ఇవన్నీ మనం దీనిలో చేయొచ్చు. సో కామన్గా చూద్దాం, ఓకే ఇవి చేయొచ్చు. సో ఎస్ఆర్ఏ యాంగిల్లో చూద్దాం. ఓకేనా, ఎస్ఆర్ఏ యాంగిల్లో మనం ఈ సిస్టమ్ కాల్స్ ఎలా చూద్దాం. సో ఎస్ఆర్ఏ యాంగిల్లో సిస్టమ్ కాల్స్ అంటే సిపియు యూజేజ్ పెరుగుతుంది. ఎక్కువ సిస్టమ్ కాల్స్ వల్ల ఏమవుతుంది, సిపియు యూజేజ్ పెరుగుతుంది. పూర్ అప్లికేషన్ డిజైన్ వల్ల సిస్టమ్ కాల్స్ ఎక్కువ ఓవర్ హెడ్ అయి వస్తుంది, అది ఇష్యూ. సో నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ ఏం చెప్పచ్చు, నెక్స్ట్ ఓకే యా గుడ్, సిపియు లోడ్ యావరేజ్ 1,5,15 minutes గుర్తుపెట్టుకోండి ఇది. సో సిపియు లోడ్ యావరేజ్. సో లోడ్ యావరేజ్ అంటే సిపియు లేదా
ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కోసం రన్ అవుతున్న లేదా వెయిట్ అవుతున్న ప్రాసెస్ సంఖ్య అన్నమాట, లేదా ప్రాసెస్ నెంబర్. సో ఇప్పుడు లోడ్ యావరేజ్, సో సిపియు లేదా అండ్ ఇన్పుట్ అవుట్పుట్ కోసం రన్ అవుతున్న లేదా వెయిట్ ఇప్పుడు ఏదైనా ప్రాసెస్ వెయిటింగ్లో ఉందంటే ఆ ప్రాసెస్ యొక్క నెంబర్ ఎంత టైం వెయిట్ చేస్తుంది అనేది యావరేజ్. సో ఇప్పుడు 1 మినిట్ చెప్పా కదా, 15 మినిట్. 1 మినిట్ అంటే ఇమీడియట్ లోడ్, ఇమీడియట్గా మనకి ఇచ్చేస్తుంది. సో 5 మినిట్స్ అంటే రీసెంట్ ట్రెండ్ అనుకోవచ్చు, రీసెంట్ ట్రెండ్. అండ్ 15 మినిట్స్ అంటే లాంగ్ టర్మ్, సో లాంగ్ టర్మ్లో అది మనకి పంపిస్తూ ఉంటుంది, లాంగ్ టర్మ్. ఓకే గుడ్. సో దీన్ని మనం మన సిస్టంలో మనం నేర్చుకోవచ్చు, చూద్దాం. సో నేనేం చేశానంటే, నా సిస్టంలో నాకు డైరెక్ట్గా లైనక్స్ లేదు కాబట్టి నేను నా సిస్టంలో విఎం అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. సో విఎంలో నేను ఉబంటు అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. ఉబంటు అనేది నేను ISO ఫైల్ పెట్టుకున్నాను. సో ఇది నాట్ పవర్ ఆఫ్. ఓకే, టైం పడుతుంది. సో VMware, ఓకేనా, అర్థమైంది కదా. VMware వర్క్ స్టేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో VMware వర్క్ స్టేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఉబంటు అనేది పెట్టుకోవాలి. సో మీకు కావాలంటే దీని మీద ఒక వీడియో చేసి చూపిస్తాను. యా, చూస్తున్నారు కదా, నా ఉబంటు అనేది ISO అనేది నా లోడ్ అవుతుంది ఇప్పుడు నా సిస్టంలో. యా, ఓకే, ఓపెన్ అయిందా. సో నెక్స్ట్ ఏం చేస్తాను, ఓపెన్ టెర్మినల్ చేస్తాను. ఓకేనా, ఓపెన్ టెర్మినల్ చేసి నా అప్ టైం చూస్తాను. చూసారా, ఇది నేను పెద్ద చేస్తాను. అప్ టైం చూసారా, అప్ టైం చూసినప్పుడు ఏం వచ్చింది, 0 మినిట్స్, 1 యూజర్, లోడ్ యావరేజ్ 2.21, 0.63 అండ్ సంథింగ్ అది. సో అప్ టైం మనం ఈ CPU యావరేజ్ అనేది మనం ఇలా చూస్తాం, అప్ టైం అనేది చూస్తాం, అప్ టైం లాగా చూస్తాం. ఐ థింక్ మీకు అర్థమై ఉంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ మన మెయిన్ దానికి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ది సిస్టమ్ CPU. ఓకేనా, సిస్టమ్ CPU చూద్దాం. సిస్టమ్ CPU అంటే కెర్నల్ ఆపరేషన్స్లో CPU టైం. ఓకేనా, కెర్నల్ ఆపరేషన్స్లో CPU టైం మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో హై అయితే డిస్క్ వల్ల మనకి దీనిలో డిస్క్ నెట్వర్క్ సంథింగ్ ఉంటాయి. ఐడియల్ టైం అనేది ఎప్పుడు CPU ఫ్రీగా ఉంటే మనకి చాలా ఐడియల్ టైంగా మనకి బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అదే మనం ఇక్కడ చూద్దాం మన VMwareలో. సో నెక్స్ట్ టాప్ అని చేసాం అనుకోండి, చూసారా మనకి చాలా వచ్చినాయి టాప్. మినిమం మెమరీ ఎంత, టోటల్ ఎంత ఉంది, అండ్ ఫ్రీ ఎంత ఉంది, ఎంత యూజ్ చేసాము ఎంత ఉంది. ఓకే, టోటల్ టాస్క్స్ 200-300 అంటే ఒకటి రన్ అవుతున్నాయి, మిగతా అన్నీ అవుతున్నాయి స్లీపింగ్లో ఉన్నాయి, 0 స్టాప్లో 0 జాంబీ ఉన్నాయి. సో అగైన్ యా చూసా గణేష్. సో ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఐ థింక్. యా, I think these are fine for now. కొన్ని కమాండ్స్ ఉన్నాయి, ఆ కమాండ్స్ అని చూద్దాం. ఓకే, Ctrl+Z. సో Ctrl+Z స్టాప్ చేసాను. నెక్స్ట్ కొన్ని కమాండ్స్ ఉన్నాయి. టాప్ చూసాను ఇప్పుడు. టాప్ కమాండ్ అంటే రియల్ టైం, అంటే రియల్ టైంలో మన CPU అండ్ మెమరీ మన రియల్ టైంలో మనం చెక్ చేయడం కూడా టాప్ అనేది వాడతాం. సో నెక్స్ట్ ఏంటంటే హెచ్ టాప్
htop అంటే కమాండ్ నాట్ ఫౌండ్ టు ఇన్స్టాల్. ఓకే, ఐ థింక్ నేను ఇన్స్టాల్ చేయలేదు, సో నేను ఇన్స్టాల్ చేస్తాను. htop మనకి లేటెస్ట్ ఏదైనా పర్లేదు. కాపీ. సో మనం ఇన్స్టాల్ చేయాలంటే సపోజ్ సో మన సూడో అవుతున్నాం అంటే మన సూడో పాస్వర్డ్ ఇవ్వాలి. సో వీటి మీద మీకు ఒక వీడియో చేయమని నేను చేస్తాను. సో ఇప్పుడు చూసారా, ఓకే గుడ్. హెచ్టాప్ అంటే బెటర్ యూఐ అనమాట, బెటర్ యూఐ అండ్ థ్రెడ్ వ్యూ ఉంటుంది మనకి. చూసారా, యూఐ అది ఉంది అండ్ థ్రెడ్స్ మనకు కనిపిస్తాయి. సో టాస్క్స్ ఎన్ని ఉన్నాయి, లోడ్ యావరేజ్ ఉంది, అప్ టైం ఎంత ఉంది, మెమరీ ఏజ్ ఉంది, యా ఓకే, కంట్రోల్ జెట్. ఓకే నైస్. సో నెక్స్ట్ అప్ టైం చేశాను. నెక్స్ట్ మనకి VM start 1. సో VM స్టార్ట్ అని అంటే CPU అండ్ మెమరీ కంటెస్ట్ స్విచ్ అనమాట. ఎంత స్విచ్ కంటెస్ట్ స్విచ్ ఎంత అవుతున్నాయి అనేది మనకి CPU కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి, నో నీడ్ టు వరీ. సో కంట్రోల్ జెట్. ఓకే, సో CPU లోడ్ జనరేట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఎస్ గ్రేటర్ దాన్ dev null. చూసారా, CPU లోడ్ జనరేట్ చేయడానికి, CPU లోడ్ ఎంత ఉంది అని జనరేట్ చేయడానికి సో మనం ఇలా కనుక్కోవచ్చు. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇది మొత్తం క్లాస్. సో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.